తిరుపతి స్థానిక టీటీడీ మహతి ఆడిటోరియంలో ఈ నెల 7, 8 తేదీల్లో విద్యార్థుల కోసం మెగా ఇంపాక్ట్ తిరుపతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం మీడియా ముందు శ్రీధర్, మునీషా బేగం తదితరులతో కలిసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపయోగపడే ఈ కార్యక్రమం పూర్తి ఉచితంగా తాము ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. దీన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓకే ఓకే గ్యాప్ గ్యాప్ ఇస్తే ఆటోమేటిక్ బొమ్మ నీట్గా కనిపిస్తుంది. అట్లా మెగా ఇంపాక్ట్ తిరుపతి అంటే మెగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే, మెగా ఇంపాక్ట్ అనేది పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం. ప్రతి ఒక్క యువతకు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నటువంటి చదువుకొని ఖాళీగా ఉండే వాళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఎదుగుదల కోసం ఎలా ఉండాలా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలా, వాళ్ళు 10 మందితో సొసైటీలో ఎలా పోయి కమ్యూనికేషన్ చేయాలా, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ జీవితంలో ఎదిగేదానికోసం పర్సనల్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యం. కాబట్టి డాలర్స్ గ్రూప్ తరఫున మా వంతు సహాయంగా తిరుపతి చుట్టుపక్కల తిరుపతి జిల్లా, చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి ఎప్పుడు దివాకర్, మీకు అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళందరి కోసం ఈ 2 తెలుగు రాష్ట్రాలటువంటి మేధావుల్ని అత్యంత బాగా గ్రాప్ చేసి పిల్లలకి ఏదైతే మైండ్లోకి నీట్గా ప్రొడక్ట్ చేసేటువంటి స్పీకర్స్ని పిలిపించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా ఈ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారు మాకు దీనికి బాగా సహకరిస్తున్నారు సార్ గారు. సో దీనికి జేడి లక్ష్మణ్ గారు, కేవి ప్రదీప్ గారు, బాలలత గారు, రాఘవేంద్రరావు గారు, సుధీర్ సన్రా గారు, శ్రీపాద గారు, వేణు కళ్యాణ్ గారు, ఇంకా అత్యంత మేధావులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. సో కాబట్టి దీని అందరూ కూడా తిరుపతి జిల్లా యువత అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యేసి దీని అందరూ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు వాడుకుంటారు, ఎంతవరకు వాళ్ళు యూసేజ్ చేసుకుంటారు అనేది వాళ్ళకి అన్నిటి పనికొస్తుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ ఎప్పుడు జరిగేది చాలా అరుదుగా ఉంటుంది. ఎందుకంటే అంతమంది మేధావుల్ని ఒక చోట ఒక స్టేజ్ మీద కూర్చోబెట్టి మాట్లాడించడం అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అంత రిస్క్ చేసి ₹1 కూడా ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా ఫ్రీ ఎంట్రీ ఫీజు పెట్టేసి పిల్లలందరికీ మధ్యాహ్నం భోజనం కావచ్చు, స్నాక్స్ కావచ్చు, 2 రోజులు కూడా ఈ నెల 7వ తేదీ, 8వ తేదీ 2 డేస్ కూడా మొత్తం డాలర్స్ ఫౌండేషనే దగ్గరుండి వేసి డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేమే చేస్తున్నాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించి ఇంపాక్ట్ టీం వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఉన్నటువంటి పర్సనల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని గత వారం రోజుల నుంచి కూడా దీని గురించే మొత్తం వర్కౌట్ చేసి ఇక్కడ కూడా ఏ చిన్న ఆటంకాలు రాకుండా వచ్చిన గెస్ట్ అందరినీ కరెక్ట్గా రిసీవ్ చేసుకొని వాళ్ళకందరూ కూడా ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా వాళ్ళని చూసుకోవటం, వచ్చిన యువత అందరూ కూడా ఎక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రాకుండా వాళ్ళకి ఇంటర్వ్యూ అన్ని సహకారాలని అందించడం కూడా జరుగుతుంది. సో కాబట్టి మీడియా ద్వారా మీరు కొద్దిగా హెల్ప్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి యువత అందరూ మీ తరఫున కూడా కొద్దిగా సపోర్ట్ మాకు ఉండాలని చెప్పి నేను ఆల్రెడీ ఎప్పుడు మాకు సపోర్ట్ ఇస్తారు, మరి ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తే ఇంకొద్దిగా ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్క చిత్తూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా దీంట్లో భాగస్వామి అయ్యి అందరూ ఆ 2 రోజులు వచ్చి ఇట్లాంటి ప్రోగ్రాంలో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు కూడా దీంట్లో ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేషనల్ డైరెక్టర్గా ఉంటున్నాను సర్వీసెస్కి. సో దీంట్లో ఏంటంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ అంటే ఇంతకుముందు ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఒక్కటే ఉండేది. ఇంపాక్ట్ అంటే ఇక్కడ వరకే తెలిసేది. ఇప్పుడు దాదాపుగా ఏంటంటే ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ICI అయింది. అంటే దాదాపుగా 8 దేశాల్లో మన క్లబ్స్ ఉన్నాయి. ఇట్లా అన్నీ కూడా అన్ని మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ యూత్ కోసం అని చెప్పి వర్క్ చేస్తున్నాం.
సో అందులో భాగంగా తిరుపతి యూనిట్లో మేమంతా కూడా, సో నేను, నా పేరు డాక్టర్ శ్రీధర్, అలాగే దీనికి మనకు కన్వీనర్గా నటినారాయణ సార్ ఉన్నారు, అలాగే మున్లక్ష్మి మేడం ఉన్నారు మాతో పాటు, అలాగే తహసీని బేగం గారు కూడా మాతో పాటు కలిసి పనిచేస్తున్నారు, ఇంకా గిరిజా కుమారి గారు అందరూ వర్క్ చేస్తున్నారు. సో దీంట్లో ఆ 2 రోజులు ఏంటంటే పూర్తిగా కూడా సార్ అన్నట్లు, సో ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాల్లో అయిపోవచ్చు, తెలుగు టీవీలో అయిపోవచ్చు, ఎవరైనా సరే మంచి మోటివేషనల్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావాలనే ఒక గట్టి సంకల్పంతో ఈ ప్రోగ్రామ్ చేయడం అయింది. అలాగే 2025 న్యూ ఇయర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతి నుంచే మొదలు పెట్టాలని ఈవెన్ ఐసీఐ వాళ్ళు కూడా డిసైడ్ చేస్తారు. తర్వాత మిగతా చోట్ల ఉంటే కూడా హైదరాబాద్ అంతా కూడా మొట్టమొదటిగా తిరుపతిలో చేయాలని. సో కాబట్టి అందరూ కూడా, మీరు కూడా సపోర్ట్ చేస్తూ మాకు ఎక్కువ జనాలు వచ్చేటట్లు, ఎందుకంటే ఇంత కష్ట నష్టాలకు వచ్చి చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్లు చేస్తే చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. చెప్పినట్టు మన డాలర్స్ దివాకర్ రెడ్డి సార్ గురించి చెప్పాలంటే, సార్ రియల్గా ఒక పొలిటీషియన్గా, ఒక బిజినెస్ మ్యాన్ కంటే కూడా తను ఒక మంచి మానవతావాది అని చెప్పొచ్చు. ఎందుకంటే సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన చాలా విషయాల్లో తోడ్పడుతున్నారు. సార్ ముఖ్యంగా మన ఇంపాక్ట్ ఫౌండేషన్కి పోయిన సంవత్సరం కూడా స్పాన్సర్షిప్ చేశారు. సో ఇది చాలా పెద్ద ఎత్తున కార్యక్రమము, యువతకందరికీ కూడా ఎంతో నైపుణ్యతల్ని పెంచే కార్యక్రమము. ఇలాంటి వాళ్ళు, గొప్ప వ్యక్తులు ఒక్కొక్కరు రావాలంటే వాళ్ళు లక్షల్లో అమౌంట్ ప్రైవేట్ కార్పొరేట్ వాళ్ళు కాలేజెస్ పిలుచుకుంటాయి. సో అలాంటిది మన యొక్క మహతి ఆడిటోరియంకి ఇంతమందిని పిలిపించి చేసే ఈ ప్రోగ్రాం అన్నది చాలా పెద్ద గొప్ప ప్రోగ్రాము. సో ప్రతి ఒక్క యువతలు కూడా తిరుపతి చుట్టుప్రక్కల ప్రాంతాల వాళ్ళు, రూరల్ నుంచి, ఎస్పెషల్లీ రూరల్ పీపుల్ కోసమే సార్ ముఖ్యంగా చేస్తూ ఉన్నది. సో ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలని చెప్పేసి, అలాగే మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని బాగా హైలైట్ చేసి, సమాజానికి ఉపయోగపడే ఈ ప్రోగ్రాం కాబట్టి అందరు యువతని ఇందులో పాలు పంచుకునేలాగా అందరూ కూడా సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా గంపా నాగేశ్వరరావు అండి ఫౌండరు, ఆయన కూడా అక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాంకి సహకరించాలని